ఈ అగ్ని ప్రమాదం అవన్నీ జరుగుతున్నాయి, ఎలా అసలు ఆపాలో అర్థం కావట్లేదు కదన్నా. అన్న హైదరాబాద్ అన్న సార్లు ఉన్నారు, ఒకసారి అడుగుదాం రా అన్న. సార్ హాయ్ సార్. సార్ ఈ అగ్ని ప్రమాదాలు అవి జరుగుతున్నాయి కదా సార్, అగ్ని ప్రమాదాలు ఎలా ఆపాలి, అది అలా అడ్డుకోవాలనేది ప్రజలకి అవును సార్, తెలియక చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. షాపింగ్ మాల్లో ఇందులో చాలా మంది తెలియక అవేర్నెస్ లేక బయటికి రాలేక లోపలే ఉండిపోయి ఆ స్మోక్కి అందులోనే పడిపోతుంది. అవును సార్, అలా ప్రజలకి ఏమైనా కొన్ని టిప్స్గా ఇస్తే వాళ్ళు, అంటే ఇళ్లలో గ్యాసెస్ అవి ఉంటాయి కదా సార్, అన్నీ షార్టేజ్ అవ్వడం, పేలిపోవడం, ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్. అలా ఏమన్నా కొద్దిగా ఇస్తే ప్రజలకు కొద్దిగా ఉపయోగపడుతుంది కదా సార్. అవును సార్, హైడ్రా ఇప్పుడు ఏం చేస్తుందంటే షాపింగ్ మాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఓకే సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం తెలుస్తుంది, నాలెడ్జ్ వస్తుంది, ఏం ఎలా ఆర్పాలి, అసలు ఫైర్ అయితే బయటికి రావడం ఎలా, ఎస్కేప్ కావడం ఎలా, ఫైర్ ఎందుకు అవుతుంది, దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేద్దాం. ఇప్పుడు ఒక దాంట్లో చేద్దాం మనం. ఓకే సార్. ఓకేనా సార్? ఓకే. అసలు ఫైర్ ఎందుకు అవుతుంది, దీని గురించి మేము ఎందుకు చెప్పాలంటే మా సార్ కమిషనర్ గారు తెలిసే ఉంటుంది మీకు, ఏవి రంగనాథ్ సార్ గారు. ఆ సార్ ఆదేశాల మేరకు మేము ప్రతి షాపింగ్ మాల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే సార్. 1 మంత్ నుంచి ఏది నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా సార్, అప్పటి నుంచి ప్రతి మాల్కి వెళ్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాళ్ళకు మాకు తెలిసింది వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళకి తెలవాల్సింది మమ్మల్ని అడిగితే మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో సహా ప్లస్ వాళ్ళకి ఎలా యూజ్ చేయాలి, దాన్ని మంట పెట్టి ఆర్పేయడం కానీ, యూజ్ చేయడం కానీ, ఇది డీసీబీ పెట్టి యూజ్ చేయడం కానీ చేస్తున్నాం.